నమస్తే. నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్. దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై బిల్లు ఆమోదం పొందడాన్ని హర్షిస్తూ ఎంఆర్పీఎస్ అధినేత మందాకృష్ణ మాదిగ పిలుపు మేరకు ములుగు జిల్లా కేంద్రం దీక్షా శిబిరం వద్ద ఎంఆర్పీఎస్ నేతలు స్వీట్లు పంచుకొని బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అమరులకు ఈ ఎస్సీ వర్గీకరణ విజయాన్ని అంకితమిస్తున్నామని ఎంఆర్పీఎస్ నాయకులు అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు మడిపల్లి శ్యాంబాబు గారి ఆధ్వర్యంలో 9 రోజుల నిరసన దీక్షను విరమిస్తూ జాతీయ అధినేతకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు ఇరుగు పైడి మాదిగ మాట్లాడుతూ, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రాష్ట్ర శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా 30 ఏళ్ల పోరాటం, అమరుల త్యాగ ఫలితం, దండోరా ఉద్యమాన్ని 30 ఏళ్ల పాటు దేశంలోనే అతిపెద్ద సోషల్ మూవ్మెంట్గా నడిపి చరిత్ర సృష్టించి అణగారిన పీడిత తాడిత వర్గాల పక్షాన నిలబడి 30 ఏళ్ళు మర్చిపోలేనటువంటి చరిత్ర కలిగిన వీర విజేత ఎస్సీ వర్గీకరణ సాధించిన రథసారథి మందాకృష్ణ మాదిగ కార్యక్రమంలో విజయం ఎంఎస్పీ పార్టీ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు మారాటి రవీందర్, విహెచ్పిఎస్ రాష్ట్ర నాయకులు కొడారి సాంబయ్య, ములుగు మండల అధ్యక్షులు కోతి కార్తిక్, ఎంఎస్పీ పార్టీ మండల అధ్యక్షులు దూడపాక రాజు, తోకల రాంబాబు, కలవాల శ్రీనివాస్, పెండ్యాల సుందరం, కడారి కిరణ్, కాకి రవిపాల్, మేకల సురేష్, మేకల రాజేందర్ పాల్గొన్నారు.